దేశాల ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మందు పాత్రల సుడిగుండంలా మారింది. శత్రువుల నౌకలను అడ్డుకోవాలని ఇరాన్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు ఆ దేశానికే పెద్ద శాపంగా పరిణమించింది. యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యం హడావిడిగా ఆలోచన లేకుండా సముద్ర గర్భంలో పరిచిన వేలాది మందు పాత్రలపై ఇప్పుడు ఆ దేశానికే నియంత్రణ తప్పింది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ మైన్లను ఎక్కడెక్కడ వేశారనే దానికి సంబంధించి ఇరాన్ సైన్యం వద్ద కనీసం మ్యాప్ కూడా లేదట. కేవలం శత్రువును భయపెట్టాలన్న ఆతృతతో పక్కా ప్రణాళిక లేకుండా వేల సంఖ్యలో మందు పాత్రలను సముద్రంలోకి జాడవిడిచారు. ఇప్పుడు ఆ మందు పాత్రలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం ఇరాన్ వల్ల కూడా కావడం లేదు. పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల ఒకచోట వేసిన మైన్లు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి మైళ్ల దూరం వెళ్లిపోయాయి. అంటే ఇరాన్ స్వయంగా ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయం ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సీ మైన్స్ ఎప్పుడు ఏ నౌకను ఢీకొంటాయో అన్న భయంతో వందలాది చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ మందు పాత్రలను వెతికి పట్టుకుని బయటకు తీసే అంతటి అత్యాధునిక సాంకేతికత ఇప్పుడు ఇరాన్ వద్ద అందుబాటులో లేదు. దీనికోసం సోనార్ టెక్నాలజీతో పనిచేసే అండర్ వాటర్ రోబోలు అవసరమవుతాయి. ఈ పరికరాలు లేకపోవడంతో మందు పాత్రల వేట మధ్యలోనే ఆగిపోయింది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 30% వరకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదం వల్ల భారత్ వంటి దేశాలకు కూడా చమురు సరఫరా ఆగిపోయే ముప్పు పొంచి ఉంది. సొంతంగా తవ్వుకున్న గోతిలో ఇరానే పడ్డట్లుగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం ఆగిపోయినా ఈ మందు పాత్రల భయం మాత్రం పోవడం లేదు. సముద్ర గర్భంలో ఇరాన్ సృష్టించిన ఈ అస్థిరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలని దెబ్బతీసేలా ఉంది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా లక్షలాది టన్నుల చమురు సముద్ర పాలై పర్యావరణ వినాశనానికి దారితీస్తోంది. మందు పాత్రల భయాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ ఇప్పుడు కొత్త దోపిడీకి తెరలేపింది. ప్రధాన మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరమని చెబుతూనే లారక్ అనే ద్వీపం వద్ద ఒక ఇరుకైన సురక్షిత మార్గాన్ని ప్రకటించింది. అయితే ఈ మార్గంలో వెళ్లే నౌకలు ఖచ్చితంగా ఇరాన్ సైన్యం పర్యవేక్షణలోనే వెళ్లాలని, ఇందుకు భారీగా డబ్బు చెల్లించాలని నిబంధన పెట్టింది. దీనిని అమెరికా ఒక పెద్ద దోపిడీగా అభివర్ణిస్తోంది. ఇరాన్ కావాలని ఇలాంటి గందరగోళం సృష్టించి ఆర్థిక లాభం పొందాలని చూస్తుందని ఆరోపిస్తోంది. ఒకవేళ ఇరాన్ చెప్పినట్లుగా టోల్ కట్టకుండా ఎవరైనా ప్రధాన మార్గం రిస్క్ తీసుకుని వెళితే మాత్రం నౌకలకు, అందులోని సిబ్బంది ప్రాణాలకు గ్యారంటీ లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ చమురు ట్యాంకర్లు పొరపాటున ఈ మందు పాత్రలను ఢీకొంటే జరిగే విధ్వంసం ఊహకందని విధంగా ఉంటుంది. ఒక్క ట్యాంకర్ పేలిపోయినా సముద్ర జీవజాలం నాశనమవుతోంది. పగడపు దీవులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. ఆ మురికిని శుభ్రం చేయడానికి దశాబ్దాల కాలం పడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా సాంకేతిక కారణాల వల్ల జలసంధిని తెరవలేకపోతున్నామని పరోక్షంగా తమ అసమర్థతను అంగీకరిస్తున్నారు. ఈ పరిణామాలు ఆసియా దేశాలకు చమురు సరఫరాలో పెద్ద ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు ఇది అదనపు భారంగా మారుతోంది. ఇరాన్ వేసిన ఈ మందు పాత్రల వల్ల ప్రపంచ దేశాల మధ్య అశాంతి పెంచుతోంది. నౌకాయాన సంస్థలు తమ సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ మార్గంలో ప్రయాణించడానికే భయపడుతున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ చేసిన ఈ తొందరపాటు పని వల్ల సొంత దేశానికి కూడా మేలు జరగడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ ఒంటరిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. శత్రువును దెబ్బతీయాలని చూసిన ప్రయత్నం చివరకు ప్రపంచ శాంతికే ముప్పుగా పరిణమించింది. ఈ మందు పాత్రల గందరగోళం ఎప్పుడు సద్దుమణుగుతుందో ఎవరికీ తెలియదు. చమురు వ్యాపారానికి గుండెకాయ వంటి ఈ ప్రాంతం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎటు చూసినా అభద్రతా భావం రాజ్యమేలుతోంది. మరోవైపు హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రచార యుద్ధం మొదలైంది. తమ జలాల్లోకి చొరబడడానికి ప్రయత్నించిన అమెరికా యుద్ధ నౌకలను తాము హెచ్చరించి తరిమి కొట్టామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమ బలగాల ధాటికి భయపడి అమెరికా నౌకలు వెనక్కి వెళ్లాయని ఇరాన్ అధికారిక మీడియా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అమెరికా ఈ ప్రకటనను పూర్తిగా కొట్టిపారేసింది. తమ నౌకలు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించాయని, ఇరాన్ నుంచి తమకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఇరాన్ గతంలో విడుదల చేసిన కొన్ని వీడియోలు కృత్రిమ మేధ సాయంతో సృష్టించినవిగా తేలాయి. ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో కూడా వాస్తవం ఎంత ఉందనేది అర్థం కాకుండా ఉంది. అయితే ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరికి వారు తామే గొప్ప అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
జలసంధిని వెంటనే తెరిపించి ఇరాన్ దోపిడీని అడ్డుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. ఇరాన్ మాత్రం కీలకమైన నౌకా మార్గం అంతా తమ కంటి చూపు మేరలోనే ఉందని, శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా సుడిగుండంలో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తోంది. రెండు బలమైన దేశాల మధ్య ఆధిపత్య పోరుతో వేలాది చమురు నౌకల పరిస్థితి అయోమయంలో పడింది. ఈ ఇన్ఫర్మేషన్ వార్ ఏ క్షణంలోనైనా అసలు యుద్ధానికి దారితీసేలా ఉంది. సముద్ర గర్భంలో ఉన్న మందు పాత్రల కంటే ఈ మాటల యుద్ధమే ప్రజల్లో ఎక్కువ భయాన్ని కలిగిస్తోంది. అసలు నిజం ఏమిటో తెలుసుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. నౌకలు ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేలా లేదని భీష్మించుకుని కూర్చుంది. సముద్ర గర్భంలో విచ్చలవిడిగా వదిలేసిన మందు పాత్రలతో ప్రపంచానికి ముప్పు తెచ్చింది. పక్కా ప్రణాళిక లేకుండా చేసిన పని వల్ల ఇప్పుడు ఏ నౌక ఎప్పుడు పేలిపోతుందో అన్న భయం వెంటాడుతోంది. ఈ గందరగోళం వల్ల అదనపు ఖర్చులు పెరిగి చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. తమ భూభాగంపై పట్టు సాధించాలనే ఇరాన్ ఆరాటం ఇప్పుడు అందరికీ భారంగా మారింది. యుద్ధ నౌకలను మోహరించి ఇరాన్ లొంగ తీసుకోవాలని అమెరికా చూస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణ పేరుతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. జలసంధి మూతపడడంతో వాణిజ్య రంగానికి కోలుకోలని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఆటంకాలు మొదలయ్యాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ నౌకా మార్గం ఇప్పుడు బాంబుల మోతకు సిద్ధంగా ఉంది. ఇరాన్ చేసిన ఈ సెల్ఫ్ గోల్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం ఏకాకిగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మందు పాత్రలను తొలగించడం అంత సులభం కాదు. అలాగని వాటిని వదిలేయడం ఇంకా ప్రమాదం. శాంతి చర్చలు విఫలమవడంతో తుపాకీ గొట్టం ద్వారానే పరిష్కారం వెతకాలని అమెరికా భావిస్తోంది. ఇది మరో భారీ యుద్ధానికి నాంది కావచ్చు. ఇప్పుడు అంతా అమెరికా తదుపరి చర్యపైనే దృష్టి పెట్టారు. ఇరాన్ అహంకారం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. మందు పాత్రల ముప్పు నుండి బయటపడడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి.